ఇంతకుముందు వీడియోలో వడిబియ్యం పోసింది చూసిరు కదా. ఇదేమో వడిబియ్యం పోసిన తర్వాత ఇట్లా మళ్ళీ పీటల మీద కూర్చోబెట్టి 5 మంది బట్టి మళ్ళీ అవి కిందకి దించుతారు అన్నమాట. వీడియో లెంత్ ఎక్కువైతుందని మళ్ళీ ఇది సగం వీడియో తీసిన నేను. ఇంకా ఇక్కడ ఇట్లా 5 మంది బట్టి మళ్ళీ కిందకి దించుతారు. పిన్నివి బాబాయ్వి. ఇప్పుడు పిన్నివి దించుతుండ్రు. ఇక్కడ తమ్మునివి ఇంకా మమ్మీవి ఇద్దరివి దించుతుండ్రు. ఇక్కడ మమ్మీవి 5 మంది కలిపి మళ్ళీ ఇట్లా కిందికి మీనికి చేశారు. ఒళ్ళెల నుంచి బేసిన తట్టలకి దించుతారు. ఇంకా దాని తర్వాత ఇంక అందరు బయలుదేరుతుంటారు అనమాట. ఎవరి ఇళ్ళకి వాళ్ళు. మా పిన్నిని, మా బాబాయ్ని, మా మరిది పోయి మా ఊరి గేటు దగ్గర దించి వచ్చిండు. ఇంకందరూ బయలుదేరుతారు ఒకరొకరు. అప్పటికి 6 అయింది అనుకుంటా. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ వాన మూడం అవుతుందని ఇంకా మా పిన్ని వాళ్ళను సాగనంపుతున్నాం. ఫస్ట్ అయితే అందరం కలిసి కారు కాడికి పోయి ఇంకా వాళ్ళని కారు ఎక్కించి ఇంకా వాళ్ళని సాగనంపినాం. తర్వాత ఇంకా మా పెద్ద పాపని వాళ్ళని కారు కాడ దించి వాళ్ళని అక్కడ గేట్ కాడ దించి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మా పాప వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళేమో కొమరెడ్డిపల్లికి పోతారు, వీళ్ళేమో కొత్తూరుకు పోతారు. ఇంకంత సామాన్ అంతా బియ్యము, బట్టలు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిక్కీలో పెట్టేసుకొని ఇంకందరు ఒకరొకరు కారు ఎక్కిరు. మా అమ్మ గిట్ట, మా అమ్మ, మా పాప, ఇంకా మా పెద్ద పాప ఏమడు మా పావని పోతుంది. మాకు ఇంటికాడ పని ఉంది కొంచెం అని. అందరికీ కలిసి బాయ్ చెప్పేసినాం. వాళ్ళని సాగనంపినాక మేమందరం మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వచ్చేసినాం. కొంచెమే ముందరికి వెళ్ళినాం. మా ఇంటికాడ వచ్చి ఒక 2 నిమిషాలు కూర్చున్నాను నేను. అందరు వెళ్ళిపోయి చూడండి, ఖాళీ అయిపోయింది మా ఇల్లు. ఇందాక సందడిగా ఉండే. ఇంకా ఇది మా ఇంటి ముందల వదిన వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాం. అయితే వాళ్ళందరూ మా కోడళ్ళు, వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం. వాళ్ళు జాంకాయలు తింటుంటే వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం. ఇప్పటికింతే వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికింతే వీడియో. బాయ్ బాయ్.